భూపాలపల్లి జయశంకర్ జిల్లా నుండి వచ్చినాము. కాంట్రాక్ట్ కార్మికులం మేము. కాంట్రాక్ట్ సివిక్ లో చేస్తున్నాం. సింగరేణి కాంట్రాక్ట్ కింద చేస్తున్నాం. జీతాలు మేము 22 సంవత్సరాల సంధి చేస్తున్నాం. మాకు ఇదివరకు జీతాలు పెరగలేదు. 7,000 6,000 తోటి చేస్తున్నాం. ఆ జీతం సరిపోలేదని మాకు ఇన్ని రోజులు ఆయన ఏ సౌకర్యం లేదని మేము ఇక్కడికి వచ్చి మేము ఒక జీతాలు 22,000 జీతం కావాలని మేము అందరము ఒక 30 మంది ఒక 50 మంది వచ్చినాం. మేము కాంట్రాక్ట్ కార్మికులు అందరూ జిల్లాలో నుంచి మా కోరిక ఏంటిదంటే ఇన్ని రోజుల సంధి తెలంగాణలో మాకు ఇండ్లు గుడిసెలు ఇస్తానన్నాడు, మాకు పర్మనెంట్ చేస్తా అన్నాడు. చేయలేదు. 10 సంవత్సరాలు చేసిన సంధి మాకు చేయలేదు. కాబట్టి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్తే రేవంత్ అన్న మాకు మా కష్టం గుర్తిస్తాడని మేము గెలిపించుకున్నాం. మాకు న్యాయం జరగాలని, మాకు సింగరేణిలో ఓటకు కలిపియాలి, మాకు ఇండ్లకు స్థలాలు కావాలి, హాస్పిటల్ సౌకర్యం కావాలి. మా అందరికి అంత అనాథ అంత దళిత మహిళా బిడ్డలా మేము ఉన్నాం. కాదు, నీకు సాధన అయితే లేదు. మరి మీ కొడుకులను కూతుర్లకు ఇచ్చి వీటికి పంపించకపోయినావు ఎందుకు? నువ్వు నేను మాట్లాడుతుంది అవుతుంది కదా. వాళ్ళు ఏం మాట్లాడతారు విద్య, మేము మాట్లాడుతున్నాం వాళ్ళకి. ఏమైందమ్మా నీ సమస్య? నేను పాంచాన్ని కిరాయి పడుతుంది ఉన్నాం. మా అత్తమ్మ 80 ఏళ్ళు అందులో ఉంది. కానీ ఇప్పుడు వెళ్ళిపోమంటున్నారు, ఎలగొడుతున్నారు. వాళ్ళు మీటింగ్ రాత్రి కూడా మీటింగ్ పెడుతున్నారు ఆడవాళ్ళ కోసం. మరి మీటింగ్ పెడితే మేము ఎట్లా పోతాం బిడ్డ? ఆడవాళ్ళం ఇక్కడ కాశోళ్ళు అంతా ఒక గ్రూప్ అయిపోయిండ్రు. ఇది మనం కబ్జా చేసుకోవాలి, గుడి కిందికి ఉంది, అది మనం కబ్జా చేసుకోవాలి అని వాళ్ళకుంది. మేము ఎట్లా సంబంధం లేదు సార్, మాకే ఉన్నాయి. ఇప్పుడు మరి వాళ్ళు అంటారంటే వెళ్ళిపోండి అంటే ఎక్కడ వెళ్ళిపోవాలి? ఇన్నేళ్ళు తంది ఉండి ఎక్కడ వెళ్ళిపోవాలి? కాదు, ఇప్పుడు లోపల దరఖాస్తు ఇచ్చినావా అమ్మ? దరఖాస్తు ఇస్తే ఏమన్నారు? ఏమండి పోలీస్ స్టేషన్ పోయినాం. వాళ్ళు కొట్లాట పెట్టుకొని పోలీస్ స్టేషన్ పోయినాం. మళ్ళీ ఈడికి కూడా వచ్చినాం. ఈడికి వచ్చి ఇక్కడ న్యాయం అవుతుందని వచ్చినాం. ఎన్ని గంటలకు వచ్చినావమ్మా? పొద్దున 8 గంటలకు వచ్చినాం. 8 గంటల సంజి కూర్చున్నాం. సరే, అది మంచిర్యాల డిస్టిక్ చెన్నూరు మండలం. మా ప్రధాన సమస్య విఆర్ఏ. మాది ఇన్ని కలెక్టర్ ఆఫీస్ తిరిగినాము, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు తిరిగినా కానీ మాకు న్యాయం జరుగుతలేదు. 500 కుటుంబాలు రోడ్ల పడే పరిస్థితి తెచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించినాము. కానీ ఈసారైనా కానీ రేవంత్ రెడ్డి గారు విఆర్ఏ సమస్య మీద కొంచెం ఫోకస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విఆర్ఏ జాబ్స్ గురించి వచ్చినాము. మా చెన్నూరు మండలం మంచిర్యాల డిస్టిక్. ఒక 50 పోస్టులకి 500 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. 500 కుటుంబాలు రోడ్డున పడినాయి. కేసీఆర్ చేసిన అన్యాయం వలన కలెక్టర్ ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీ ఆఫీసు, ఆర్డీఓ అరొక్కడికి మేము అందరూ చెప్పుకున్నాం మా విన్నపం. మాకు సీఎం గారు న్యాయం చేయాలని మేము కోరుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం. మాకేమన్నా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.